గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పిఠాపురం నియోజకవర్గ పరిధిలో విరవ ఎల్ఎన్పురం బి కొత్తూరు గ్రామాలకు సంబంధించి డిఆర్డీఏ అధికారులు బ్యాంక్ అధికారులు వెలుగు సిబ్బంది కుమ్మక్కై 20 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని ఈ అవినీతిపై సిఐడి విచారణ జరిపించే విధంగా కాకినాడ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో అధికారులు వెలుగు సిబ్బంది బ్యాంకు సిబ్బంది చేతుల్లో మోసపోయిన డ్వాక్రా సంఘాల మహిళలు మాజీ ఎమ్మెల్యే వర్మను కలిశారు. తర్వాత బ్యాంక్ మేనేజర్స్ బ్యాంక్ అధికారులు కలిసికట్టుగా ఫీల్డ్ అధికారులు మేనేజర్స్ అవ్వచ్చు ఎవరన్నా అవ్వచ్చు ఇది స్కామింగ్ చేశారు. ఎలాగా కొత్తూరులో ఉన్న వాళ్ళ పేరున 2 లోన్లు, 20లో ఉన్న పేరున 2 లోన్లు, ఇంకొకళ్ళు ఉన్న పేరున 2 లోన్లు తెచ్చుకొని వాళ్ళు ఆ డబ్బులు వాడేసుకున్నారు. దాని యొక్క విలువ 20 కోట్ల రూపాయలు. దీని మీద మొట్టమొదటిసారిగా మా పార్టీ ఆఫీస్ కంప్లైంట్ వస్తే మనం ఇక్కడి నుంచి అప్పుడు ఈ ఎంక్వైరీకి ఇటు ఫస్ట్ కలెక్టర్ గారికి ఇచ్చాం, కొనపల్లి శ్రీనివాస్కి ఇచ్చాం, తర్వాత ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం. దాన్ని బేస్ చేసుకుని ఒకరిద్దరి మీద యాక్షన్ తీసుకున్నారు. యాక్షన్ తీసుకున్నారు ఓకే, డబ్బు ఎవరు కడతారు? ఎవరైతే బ్యాంకు లోన్లో తీసుకున్నారో బ్యాంకు లోన్ ఎలా శాంక్షన్ చేస్తారు? అధికారి ఆ శాంక్షన్ చేసిన అధికారి కింద నుంచి జిల్లా స్థాయి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యులు. అలాగే బ్యాంకర్స్ ఎలా ఇచ్చేస్తారో వ్యక్తిగతంగా మంచి కనపడకుండా. అంటే ఇది ఒక కొల్లీలో స్కామ్ చేశారు కాబట్టి వాళ్ళ కార్యక్రమాలు పేపర్ మీద చేస్తారు. ఇప్పుడు అమాయకులు ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. అంటే వీళ్ళు విధంలో మన ఇక్కడి నుంచి రాదు ఇంకా. అందుచేత దీనికి సంబంధించి నేను కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి సిఐడి ఎంక్వైరీ ఏదైతే ఉందో అధికారుల దృష్టిలో కూడా పెట్టి వీరికి ఆ లిస్టులో తీసి మళ్ళీ వీళ్ళకి లోన్లు ఇచ్చే విధంగా అవకాశం ఉంటే మట్టుకు ఎట్టి పరిస్థితిలో చేయాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. రెండోది 20 కోట్ల రికవరీ కూడా అటు బ్యాంక్ అధికారులు ఇటు జిల్లా అధికారులు వీళ్ళందరూ వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు ప్రజాప్రతినిధుల అండతో వీళ్ళంతా కలిసి ఈ స్కామ్ చేశారు. ఈ స్కామ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న ప్రజాప్రతినిధుల సపోర్ట్ తోటే 20 కోట్ల రూపాయల స్కామ్ ఒక్క 3 గ్రామాల్లోనే జరిగింది. అంటే ఇంకా ఎంత స్కామ్ జరిగి ఉండొచ్చో అది బయటపడినప్పుడు తెలుస్తాయి. అది అంటే వైసీపీ పరిపాలన ఏ విధంగా ఉందో ఆ రోజుల్లో దీనికి అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ అది పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన 20 కోట్ల అవినీతి అని చెప్పి